వివేకానందుడి సూక్తి చెప్పుకుందామండి. ఆత్మవిశ్వాసం ఉన్న కొందరు వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర. ఆ విశ్వాసం వ్యక్తిలోని దివ్యత్వాన్ని వ్యక్తపరుస్తుంది. మీరు ఏదైనా సాధించగలరు. ఆ అనంత శక్తిని అభివ్యక్తం చేయడానికి వలసినంత ప్రయత్నం చేయనప్పుడే మీరు విఫలమవుతారు. ఎప్పుడైతే మనిషిలోని నమ్మకం సన్నగిల్లుతుందో అప్పుడు మరణం ఆసన్నం అవుతుంది. ఆత్మవిశ్వాసం అండి, మనకి దృఢ సంకల్పం, పట్టుదల ఉన్న కొందరు వ్యక్తుల చరిత్రే మన ప్రపంచ చరిత్ర అండి. ఎందరో మహానుభావులు, గొప్పవాళ్ళు, మహామహుల చరిత్ర మనం విన్నాము. ఆ విశ్వాసం వ్యక్తిలోని దివ్యత్వాన్ని వ్యక్తపరుస్తుంది. అలా విశ్వాసంగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క